మనం ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ నేర్చుకుంటున్నప్పుడు మనకు వచ్చే కామన్ డౌట్ మనం బిల్డ్ చేసిన ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్తో ఎలా కమ్యూనికేట్ చేస్తుంది అని. సో అందువల్ల ఈ వీడియో చేశాను అనమాట. ఈ వీడియోలో అసలు ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్కి ఎలా కమ్యూనికేట్ చేస్తుంది, యూజర్ ఫిల్ చేసిన డీటెయిల్స్ ఇవన్నీ బ్యాక్ ఎండ్కి ఎలా పంపిస్తామో, అండ్ యూజర్ కావాల్సిన డీటెయిల్స్ అన్ని బ్యాక్ ఎండ్ నుంచి ఎలా తెచ్చుకుంటామో, అప్డేట్ ఎలా చేయాలి, డిలీట్ ఎలా చేయాలి, ఇదంతా కూడా ఒక మంచి ఓవర్వ్యూ అనమాట. వీడియో చాలా చిన్నది ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. వీడియోలో రాసిన నోట్స్ ఇదంతా కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేశాను. అక్కడికి వెళ్ళి ఆ ఛానల్ జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ వారానికి ఒకటి వస్తుంది. ఎవ్రీ వీడియో అయితే మీకు ఒక కొత్త స్కిల్ నేర్పిస్తుంది, లేకపోతే ఆల్రెడీ తెలుసుకునే విషయాన్ని కొద్దిగా బాగా నేర్చుకునేలా చేస్తుంది. కాబట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను పక్కా రిప్లై ఇస్తా. సో ఇంక మీరు వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేయండి. సో గైస్, లెట్స్ సే మీకు ఇక్కడ మీ అప్లికేషన్ తాలూకా ఫ్రంట్ ఎండ్ ఉంది. ఓకేనా? ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? యూజర్కి బ్రౌజర్లో కనిపించేది. ఓకే, ఇది మన అప్లికేషన్ తాలూకా సర్వర్. ఓకే, సర్వర్. సో ఇప్పుడు మీరు ఏదైనా ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ కొట్టగానే అది మనకి డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఓకే, డేటాబేస్తో ఏది కమ్యూనికేట్ చేస్తుంది? ఈ సర్వర్ కమ్యూనికేట్ చేస్తుంది డేటాబేస్కి. అంతేగాని డైరెక్ట్గా మీరు బ్రౌజర్లో కొట్టగానే డేటాబేస్లోకి వెళ్ళి పడిపోదు. సో ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మనం బ్రౌజర్లో సబ్మిట్ కొట్టగానే అది సర్వర్కి డేటా ఎలా పంపిస్తుంది. ఓకే, అది ఫస్ట్ పాయింట్. రెండోది, మనం ఏదైనా ఒక అప్లికేషన్, ఇప్పుడు సపోజ్ లెట్స్ ఇన్స్టాగ్రామే ఉంది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే మన ఫ్రెండ్స్ కొత్తగా పెట్టిన పోస్టులు, లేకపోతే మన ఫ్రెండ్స్ తాలూకా అప్డేట్స్, నోటిఫికేషన్స్ ఇవన్నీ మన అప్లికేషన్లోకి వస్తాయి. ఓకేనా? సో అది రెండోది. అది ఎలా వస్తుంది? సర్వర్ మనకి ఫ్రంట్ ఎండ్కి డేటా పంపిస్తేనే మనకి మన మొబైల్లో కనిపిస్తుంది డేటా అంతా. సో ఆ డేటా అంతా ఎలా వస్తుంది? ఇది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంటి? ఇప్పుడు మనం ఏదైనా ఒక పోస్ట్ పెడతాము. పోస్ట్ పెట్టాక కింద క్యాప్షన్ అప్డేట్ చేయాలనుకోండి. అంటే పోస్ట్ పెట్టేసాం, దాని తర్వాత మనకి ఏదో ఒక మంచి క్యాప్షన్ వచ్చింది. సో ఆ క్యాప్షన్ అప్డేట్ చేయాలి అంటే మళ్ళీ మనం ఫ్రంట్ ఎండ్లో చేంజెస్ చేసి అప్డేట్ కొట్టగానే అది మళ్ళీ మన సర్వర్లో ఆ చేంజెస్ అవి మనకి రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకే, అందుకల్లే సో మన సర్వర్లో చేంజెస్ రిఫ్లెక్ట్ అయ్యాకనే మన ఫ్రెండ్స్ వాళ్ళు ఆ టైం తర్వాత నుంచి కొత్తది అప్డేటెడ్ క్యాప్షన్ చూడగలరు. ఓకేనా? సో అది అప్డేట్ ఎలా అవుతుంది? 4ది, ఇప్పుడు మనం ఏదైనా ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాము. ఓకే, దాని తర్వాత ఎందుకో తీసాము. ఓకే, ఎవరినో కమ్మెత్తు పెట్టడమో లేకపోతే మామూలుగా పెట్టాం పోస్ట్, దాని తర్వాత మనం తీసేయాల్సి వచ్చింది. ఓకే, మనకు నచ్చకపోవడమో లేకపోతే మన ఫ్రెండ్ కూడా అఫెండ్ అవ్వడం ఏదో అయ్యింది, పోస్ట్ తీస్తాం. సో మనం ఇక్కడ ఫ్రంట్ ఎండ్లో డిలీట్ చేయగానే ఇంకా పోస్ట్ ఎవరికీ కనిపించకూడదు. ఓకే, సో మనం ఫ్రంట్ ఎండ్లో డిలీట్ చేస్తే సర్వర్కి ఎలా తెలుస్తుంది? సో ఇదంతా ఎలా అంటే ఏపీఐస్ ద్వారా తెలుస్తుంది. ఏపీఐ. ఓకే, ఏపీఐస్ అని చెప్పి ఉంటాయి. అది ఏంటన్నది నేను ఈ వీడియోలో చెప్తాను, మీరు క్లియర్గా చూడండి. ఫస్ట్ ఏంటి? క్రియేటింగ్ లేదా సబ్మిటింగ్ అని రాద్దాం. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఫెచింగ్ డేటా సర్వర్ నుంచి. నేను మీకు ఇందాక కేసులో ఏం చెప్పా, మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే మన ఫ్రెండ్స్ తాలూకు పోస్టులు అన్ని మనకు వస్తాయి కదా, అదంతా ఫెచింగ్. ఓకే, థర్డ్ ఏంటి? క్యాప్షన్ అప్డేట్ అంటే అప్డేట్. ఓకే, ఫోర్త్ది ఏం చెప్పాను నేను? డిలీట్. ఓకే, మనం ఒక పోస్ట్ డిలీట్ చేయాలంటే అది వెంటనే మనకి సర్వర్లో కూడా డిలీట్ అయిపోవాలి మన అకౌంట్ నుంచి. ఓకే, సో ఫోర్త్ ఏంటి? డిలీట్. సో ఇవన్నీ 4 టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్. ఓకే, సో దీన్నే మనం క్రడ్ ఆపరేషన్స్ అని కూడా అంటాం. క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. ఓకే, సో మీరు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయినా, బ్యాక్ ఎండ్ డెవలపర్ అయినా, ఫుల్ స్టాక్ డెవలపర్ అయినా ఈ క్రడ్ ఆపరేషన్స్ అంటే ఏంటన్నది మీరు కంపల్సరీగా తెలుసుకోవాలి. ఓకే, సో అందువల్ల ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఏపీఎస్ అన్నా కదా ఇందాక. సో ఆ ఏపీఎస్ అంటే ఏంటి, అసలు ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు సపోజ్ లెట్స్ సే మన సర్వర్ ఎక్కడుంది? సపోజ్ శాంపుల్ సర్వర్ అందాం. మన శాంపుల్ సర్వర్ పేరు ఇది. ఓకే, శాంపుల్ సర్వర్.com. ఇక్కడ మన సర్వర్ అన్నది ఉంది. ఓకే, ఇది మన ఫ్రంట్ ఎండ్ శాంపుల్ FT.com. ఓకేనా? సో ఇప్పుడు లెట్స్ సే యూజర్ ఏదైనా ఒక రిక్వెస్ట్ సబ్మిట్ చేశాడు, అంటే ఫామ్ ఉంది. ఓకే, ఫామ్ ఫిల్ చేశాడు, డీటెయిల్స్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ కొట్టాడు బటన్. సో అప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు మనకి ఇక్కడ శాంపుల్ సర్వర్.com అనేది ఉంది కదా, ఈ శాంపుల్ సర్వర్.comలో కొన్ని ఎండ్ పాయింట్స్ ఉంటాయి. ఓకే, ఆ ఎండ్ పాయింట్స్ ఏంటి? ఒకటి, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎండ్ పాయింట్ పేరు న్యూ ఫామ్. ఓకే, దీని మెథడ్ ఏంటి? పోస్ట్. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక ఎండ్ పాయింట్ ఏంటి? న్యూ పోస్ట్. దీని మెథడ్ ఏంటి? గెట్. ఓకే, పోస్ట్ గెట్ అంటే ఏంటి ఇవన్నీ నేను చెప్తా, ప్రాబ్లం లేదు. నెక్స్ట్
అప్డేట్ డేటా. ఓకే, దీని మెథడ్ ఏంటి? అప్డేట్. ఫోర్త్ది డిలీట్ పోస్ట్. దీని మెథడ్ ఏంటి? డిలీట్. సో మనం ఇండస్ట్రీ వైజ్ ఫాలో అయ్యేది ఏంటి అంటే రెస్ట్ ఏపీఐస్ అని ఉంటాయి. ఓకే, రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్ ఏపీఐస్ అని చెప్పి అదొక ప్రోటోకాల్. సో దాంట్లో ఏంటి ఈ 4 మెథడ్స్ ఉంటాయి. ఇంకా చాలా ఉంటాయి, ఇంకో 2-3 ఉంటాయి. ఓకే, ప్యాచ్ అని ఉంటుంది, ఇంకా ఉంటాయి. సో మనం బాగా వాడేది ప్రతి అప్లికేషన్లో మినిమమ్ అండ్ మోస్ట్ ఫండమెంటల్, మోస్ట్ ఇంపార్టెంట్ వాడేవి ఈ 4 టైప్స్ ఆఫ్ మెథడ్స్ అన్నమాట. పోస్ట్, గెట్, అప్డేట్, డిలీట్. ఓకేనా? సో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ ఏం చేస్తుంది? ఒక ఫామ్ సబ్మిట్ చేశాడు యూజర్. ఓకే, యూజర్ ఒక ఫామ్ సబ్మిట్ చేయగానే ఇప్పుడు ఈ శాంపుల్ ఎఫ్ఈ అని ఉంది కదా, శాంపుల్ FE.com అన్నది, శాంపుల్ FE.com అన్నది ఈ డేటా అంతటిని మన సర్వర్కి పంపిస్తుంది. సర్వర్ ఎక్కడుంది? శాంపుల్ సర్వర్.com. ఇది దాని డొమైన్ అడ్రస్. కానీ శాంపుల్ సర్వర్.com లోపల మనకి ఇన్ని ఎండ్ పాయింట్స్ ఉన్నాయి. ఓకే, న్యూ ఫామ్ అని ఉంది, న్యూ పోస్ట్ అని ఉంది, లేకపోతే అప్డేట్ డేటా అని ఉంది, డిలీట్ పోస్ట్ అని ఉంది. ఓకే, ఈ 4గిట్లో దేనికి వెళ్ళాలి ఇప్పుడు ఈ డేటా అంతా? అదే ఇప్పుడు మనకి ఈ రౌట్ తర్వాత వస్తుంది. స్లాష్ ఇచ్చి మనం ఏ ఎండ్ పాయింట్కి? న్యూ ఫామ్ పంపిస్తాం. ఓకే, న్యూ ఫామ్ అనేది పంపిస్తాం. ఇప్పుడు మనం ఈ పర్టికులర్ యూఆర్ఎల్కి ఈ మొత్తం డేటాని సెండ్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ పర్టికులర్ యూఆర్ఎల్కి మొత్తం ఈ డేటా అంతా సబ్మిట్ చేస్తే ఏమవుతుంది? మనం ఆల్రెడీ ఈ ఎండ్ పాయింట్కి ఒక ఫంక్షన్ రాస్తాం. ఓకే, సర్వర్లో. ఆ ఎండ్ పాయింట్లో రాసిన ఫంక్షన్ ఏంటి? ఎప్పుడైతే ఈ పర్టికులర్ ఫంక్షన్కి డేటా వస్తుందో ఆ డేటా అంతటినీ తీసుకెళ్ళి మనకి డేటాబేస్ ఉంది కదా, డేటాబేస్లో పెట్టమని రాస్తాం ఫంక్షన్. ఓకే, మీరు జావాస్క్రిప్ట్ వాడితే జావాస్క్రిప్ట్లో రాస్తారు, C# వాడితే C#లో రాస్తారు. అలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా సరే ఇలా వర్క్ అవుతుంది. అదే ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసాము. ఇన్స్టాగ్రామ్ ఏంటి? మనకి న్యూ పోస్ట్లు అన్నీ కావాలి. ఓకే, అప్పుడు శాంపుల్ FE.com ఇదేంటి? మన ఫ్రంట్ ఎండ్. ఓకే, ఇది డైరెక్ట్గా శాంపుల్ సర్వర్.com. శాంపుల్ సర్వర్.com అన్నది ఇంకా అది బేస్ యూఆర్ఎల్. ఓకే, ఎందుకంటే మన అప్లికేషన్ ఉన్నదే అక్కడ కాబట్టి ఇది కామన్. శాంపుల్ సర్వర్.com అన్నది స్లాష్ ఇచ్చి ఏ ఎండ్ పాయింట్ దగ్గర ఉంది ఆ ఫంక్షనాలిటీ? ఈ న్యూ పోస్ట్ అన్న ఫంక్షన్ దగ్గర ఉంది, ఎండ్ పాయింట్ దగ్గర ఉంది ఆ ఫంక్షనాలిటీ. ఓకే, కాబట్టి న్యూ పోస్ట్. ఓకే, ఎప్పుడైతే మన ఫ్రంట్ ఎండ్ ఈ పర్టికులర్ యూఆర్ఎల్ని కాల్ చేసిందో అప్పుడు ఇక్కడ ఈ ఎండ్ పాయింట్లో ఏ ఫంక్షనాలిటీ ఉందో ఆ ఫంక్షనాలిటీ అంతా ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ రిటర్న్ డేటా ఉంటుంది కదా, ఆ డేటా అంతటిని తీసుకెళ్ళి మన శాంపుల్ FE.com అన్న దానికి రిటర్న్ చేస్తుంది. ఓకే, అక్కడ నుంచి మనకు పోస్టులు కనిపిస్తాయి. ఓకే, ఫైన్. నెక్స్ట్ సేమ్ అదే విధంగా ఇప్పుడు ఇక్కడ మనం క్యాప్షన్ ఏదైనా అప్డేట్ చేయాలి. ఓకే, క్యాప్షన్ అప్డేట్ చేయాలంటే మనం ఏ ఎండ్ పాయింట్కి పంపించాలి డేటా అంతా? అప్డేట్ డేటా అన్నది. ఓకే, మీకు ఎండ్ పాయింట్స్ అంటే ఏం లేదబ్బా. ఇప్పుడు సపోజ్ మనకి షాపింగ్ కాంప్లెక్స్లు అవి ఉంటాయి పెద్ద పెద్దవి. ఇప్పుడు వైజాగ్లో అంటే CMR సెంటర్లో ఉంటుంది. ఓకే, అంటే నాకు తెలిసిన పేరు CMR సెంటర్లో. సో అది ఉంటుంది. అదే మనం ఇక్కడ హైదరాబాద్లో అనుకోండి సరత్ సిటీ మాల్, అదే AMB మాల్ అది ఉంటుంది. సో అక్కడ ఏంటి? ఒక్కొక్క ఫ్లోరు ఒక్కొక్క డివిజన్ అన్నమాట. ఓకే, అంటే ఒక ఫ్లోర్లో అంతా ఎలక్ట్రానిక్స్ ఉంటాయి, ఒక ఫ్లోర్లో అంతా ఫర్నిచర్ ఉంటుంది, ఒక ఫ్లోర్లో అంతా పిల్లల గేమింగ్ ఉంటుంది, ఒక ఫ్లోర్లో అంతా సినిమాకి సంబంధించిన అన్నీ ఉంటాయి. ఓకే, ఒక ఫ్లోర్లో అంతా మొత్తం ఈ సౌండ్ సిస్టమ్ కావాల్సినవి ఉంటాయి. అంటే నేను ఇక్కడ ఏమంటున్నా, బిల్డింగ్ అంతా ఒకటే. ఓకే, బిల్డింగ్ అంతా ఒకటే. మీకు ఫర్నిచర్ కావాలంటే ఒక ఫ్లోర్కి వెళ్తారు, ఎలక్ట్రానిక్స్ కావాలంటే ఒక ఫ్లోర్కి వెళ్తారు, మూవీ చూడాలంటే ఒక ఫ్లోర్కి వెళ్తారు. ఓకే, పిల్లలు గేమింగ్ జోన్కి అయితే ఒక ఫ్లోర్కి వెళ్తారు. సో బిల్డింగ్ ఏంటి ఇక్కడ? ఈ శాంపుల్ సర్వర్.com. ఓకే, మీరు డేటా పెట్టాలనుకోండి. ఓకే, అంటే కొత్త డేటాను పోస్ట్ చేయాలనుకోండి, ఎండ్ పాయింట్ దగ్గర ఏం చేస్తారు? స్లాష్ మార్చి న్యూ ఫామ్. ఓకే, ఇది ఒక ఫ్లోర్ అనుకోండి, మనం ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో ఫ్లోర్ 1. అదే మనకి డేటా కావాలి. సో అప్పుడు ఏంటి? బిల్డింగ్ ఒకటే కదా, కాబట్టి శాంపుల్ సర్వర్.com. కొత్త డేటా రావాలంటే మనం ఏ ఎండ్ పాయింట్కి వాడుతున్నాము? న్యూ పోస్ట్. ఓకే, సో ఇది ఇంకొక సెపరేట్ ఫ్లోర్ అన్నమాట. కాబట్టి ఇక్కడ న్యూ పోస్ట్, ఇది ఫ్లోర్ 2 అనుకుందాం. సేమ్ అలానే ఇంకా మిగిలిన ఉన్నాయి కదా, అప్డేట్, డిలీట్, సేమ్ అలానే.
ఓకే, ఇప్పుడు సపోజ్ డిలీట్ అనుకుంటున్నాము, బిల్డింగ్ పేరు సేమే కాబట్టి బిల్డింగ్ పేరు సేమ్ ఇలా పెట్టండి, స్లాష్ ఇచ్చి ఫ్లోర్ పేరు ఏంటి, డిలీట్ ఫ్లోర్ పేరు అంటే అదే ఫ్లోర్ అన్నది నేను మన ఎగ్జాంపుల్లో ఉన్న, ఎండ్ పాయింట్ పేరు ఏంటి, డిలీట్ పోస్ట్. ఓకే, ఇది ఫ్లోర్ 3 అలా అనుకుందాం. సో ఇప్పుడు నేను మీకు ఇందాక అన్నా కదా న్యూ ఫామ్ అని చెప్పి, ఎప్పుడైతే ఈ గెట్ కాకుండా అప్డేట్ పోస్ట్ చేస్తున్నామో అప్పుడు మనం ఫ్లోర్తో పాటు ఫ్లోర్కి కావాల్సిన డేటా అంతా కూడా మనమే తీసుకెళ్ళాలి. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ న్యూ ఫామ్ అన్నది ఏంటి, మనం ఇచ్చిన డేటాని అది సర్వర్లో పెడుతుంది కాబట్టి మనం డేటా పంపించాలి కదా. ఓకే, అప్పుడు ఈ పర్టికులర్ ఎండ్ పాయింట్కి కాల్ పంపిస్తూ ప్యారలల్గా అదే కాల్లో మనం ఏ డేటా పెట్టాలనుకుంటున్నాం మన సర్వర్లో ఆ డేటా కూడా పంపించేయాలి. ఓకేనా, దానికి అండ్ సేమ్ ఇలానే బిల్డింగ్ పేరు సేమే, అప్డేట్ పోస్ట్. ఓకే, ఇదేంటి ఫ్లోర్ 4. సో అప్డేట్ పోస్ట్ అంటే ఏంటి, ఆల్రెడీ పాత డేటాని కొత్త డేటాగా అప్డేట్ చేయాలి మనం కదా. కాబట్టి మనం ఏం చేస్తాము, అప్డేట్ పోస్ట్ అన్న ఎండ్ పాయింట్కి కాల్ చేస్తూ ఏ డేటాని పంపించాలనుకుంటున్నాం ఆ డేటాను కూడా పంపిస్తాం. ఓకే, అప్పుడు ఏం చేస్తుంది మన సర్వర్, ఈ పర్టికులర్ ఫంక్షన్ అంటే ఈ పర్టికులర్ ఎండ్ పాయింట్లోకి మనకి రిక్వెస్ట్ వచ్చింది కాబట్టి ఈ పర్టికులర్ ఫంక్షన్లో ఏముంది, ఏ డేటా వస్తే ఆ డేటా మీద కొన్ని వ్యాలిడేషన్స్ చేసి వ్యాలిడేషన్స్ అన్ని పాస్ అయితే తీసుకెళ్ళి ఇక్కడ ఉంది కదా డేటాబేస్, ఆ డేటాబేస్లో పెట్టమని రాస్తాం ఫంక్షన్. అప్పుడు ఆ డేటా అంతా ఈ డేటాబేస్లో పడుతుంది. ఓకే, సో ఈ ఎండ్ పాయింట్స్ ఇవన్నీ అన్నాను కదా ఇందాక, క్రియేట్, సబ్మిట్, ఫెచింగ్, అప్డేట్, డిలీట్, సేమ్ అలానే ఇవ్వండి మనకి ఇక్కడ ఇవి ఉన్నాయా, మనం ఎండ్ పాయింట్స్ అంటున్నాం కదా ఇందాక నుంచి, ఆ ఎండ్ పాయింట్స్ ఇవి. ఇది ఒక ఎండ్ పాయింట్ యూఆర్ఎల్, ఇది ఒక ఎండ్ పాయింట్ యూఆర్ఎల్. ఓకేనా, ఇవి ఎండ్ పాయింట్ యూఆర్ఎల్స్. మీకు ఎండ్ పాయింట్స్ కావాలి అంటే ఇది. ఓకే, ఎండ్ పాయింట్ ఎప్పుడు స్లాష్తో ఉంటుంది, నేను మీకు అర్థం అవడానికి అని చెప్పి ఇలా పెట్టాను. ఎండ్ పాయింట్ ఎప్పుడు ఇలా ఉంటుంది. ఓకే, నోట్ జేఎస్లో, జావా స్క్రిప్ట్లో మనం ముందు నేర్చుకోబోయేది. ఒకవేళ మీరు ఆల్రెడీ నోట్ జేఎస్ నేర్చుకోవాలి అనుకుంటే ఆల్రెడీ పాత వీడియోస్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఇవి ఎండ్ పాయింట్స్, ఇవి ఎండ్ పాయింట్ యూఆర్ఎల్స్. ఓకే, ఇక్కడ మీరు ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు మీరు బిల్డ్ చేసిన అప్లికేషన్ నుంచి డేటా బ్యాక్ ఎండ్కి వెళ్ళాలి అంటే మీకు బ్యాక్ ఎండ్ నుంచి అంటే బ్యాక్ ఎండ్ టీమ్, ఫ్రంట్ ఎండ్ మీరు డెవలప్ చేస్తారు కదా, అలాగే సర్వర్ డెవలప్ చేసే టీం నుంచి మీకు సర్వర్ డెవలప్ చేసే టీం ఉంటుంది. ఇప్పుడు మీరు ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేస్తారు, యూ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఓకే, నెక్స్ట్ సమ్మన్ బ్యాక్ ఎండ్ డెవలపర్. సో ఇప్పుడు మీరు ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఈ బ్యాక్ ఎండ్ డెవలపర్ ఉన్నాడు కదా, వీడు మనం ఎందాక చూసిన ఏపీఐ ఎండ్ పాయింట్ యూఆర్ఎల్స్. ఓకే, ఎండ్ పాయింట్స్ అండ్ కొన్ని కేసెస్లో ఎండ్ పాయింట్ యూఆర్ఎల్స్ కూడా ఇస్తాడు, టోటల్ ఎండ్ పాయింట్ యూఆర్ఎల్స్. ఓకే, ఎండ్ పాయింట్ యూఆర్ఎల్స్. ఓకే, ఈ రెండు మీకు ఇస్తాడు. ఈ ఎండ్ పాయింట్ దీనికి ఇప్పుడు మనం ఎంత క్లియర్గా రాసుకున్నాం కదా, ఏం రాసుకున్నామో క్లియర్గా, ఈ న్యూ ఫామ్ ఎండ్ పాయింట్ అన్నది కొత్త డేటా పెట్టడానికి, న్యూ పోస్ట్ ఎండ్ పాయింట్స్ అన్నది డేటాబేస్ నుంచి మన ఫ్రంట్ ఎండ్కి రావడానికి, అప్డేట్ అన్నది కొత్త డేటా అప్డేట్ చేయడానికి, డిలీట్ అన్న ఎండ్ పాయింట్ ఆ పర్టికులర్ పోస్ట్ని డిలీట్ చేయడానికి అని. సేమ్ అలానే మీకు బ్యాక్ ఎండ్ డెవలపర్ కొన్ని లిస్ట్ ఆఫ్ ఎండ్ పాయింట్స్ ఇస్తాడు. ఇదిగోరా బాబు, ఇవి మన సర్వర్లో ఉన్నాయి, నువ్వు ఫ్రంట్ ఎండ్ నుంచి కాల్ చేయాలి అంటే ఈ పర్పస్కి ఈ యూఆర్ఎల్కి కాల్ చేయవు, ఈ పర్పస్కి ఈ యూఆర్ఎల్కి కాల్ చేయవు. సో మీరు అప్పుడు ఏం చేస్తారో, జావా స్క్రిప్ట్లో ఫెచ్ ఉంటుంది. ఓకే, ఇది ఒక లైబ్రరీ, లేకపోతే యాక్సియోస్ అని ఉంటుంది, ఇది ఒక లైబ్రరీ. ఇలాంటి సిమిలర్ ఇంకా చాలా ఉంటాయి. సో ఇలాంటి లైబ్రరీస్ అవి వాడుకొని ఆ బ్యాక్ ఎండ్ డెవలపర్ ఇస్తాడు కదా కొన్ని లిస్ట్ ఆఫ్ ఏపీఐస్. ఓకే, లిస్ట్ ఆఫ్ ఎండ్ పాయింట్స్, ఏపీఐస్ అంటే అదే లిస్ట్ ఆఫ్ ఎండ్ పాయింట్స్. ఆ ఎండ్ పాయింట్స్ని మన ఫ్రంట్ ఎండ్ నుంచి కాల్ చేస్తాం. అంతే మీరు ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా మీరు చేయాల్సింది. ఓకే, సో మీకు ఒక మంచి ఐడియా వచ్చిందని అనుకుంటున్నా, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయి అని. ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్లో పెట్టండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తా. ఇక్కడ మనం ఇప్పటి వరకు రాసినంతా కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి ఛానల్ జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, అండ్ రీసెంట్గా మన ఛానల్ 25K సబ్స్క్రైబర్స్ దాటింది. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఫ్రీ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ సిరీస్ అంతా నడుస్తుంది అనమాట మన ఛానల్లో. ఎవ్రీ వీక్ ఒక వీడియో కంపల్సరీగా వస్తుంది. సో మనం ప్రతి వీడియోలో కలుద్దానే ఉంటాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మళ్ళీ ఎప్పుడో. ఓకే, సో కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇంకా నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తా. బై బై.